హలో అండి, జై శ్రీకృష్ణ. నేను మీ రజని. ఇదైతే రెడీమేడ్ బ్లౌజ్ అండి. చూడండి, బోట్ నెక్ లాగా ఇచ్చారు. ఇంకా ఇది సైడ్కు జిప్ ఉందండి, మళ్ళీ టైట్గా కూడా ఉంది. అందుకని నేను అది మొత్తం విప్పేశాను. బ్యాక్ పార్ట్కి హుక్కు కాజా పట్టి కుట్టాను. ఇక్కడ మధ్యలోంచి కట్ చేసేసి హుక్కు కాజా పట్టి కుట్టాను. ఈ సైడ్ జిప్ ఏదైతే ఉందో అది తీసేసాను, ఎందుకంటే 1/2 ఇంచ్ మాత్రమే ఉందండి లూజు. అందుకని ఇంకా ఒకసారి ఇటు చూడండి మీరు. నెక్ దగ్గర కరెక్ట్గా ఉంది, కానీ షోల్డర్ మీరు చూసినట్టయితే ఇట్లా వచ్చింది. ఇట్లా వచ్చినప్పుడు మనం నార్మల్గా స్లీవ్స్ కుట్టుకుంటే కనుక ఖచ్చితంగా అది కంఫర్టబుల్గా ఉండదు, టైట్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ స్లీవ్స్ ఇలా ప్రిల్స్ తీసుకుంటే బాగుంటుంది. కానీ ఈ నెట్ కాస్త సాఫ్ట్గా అయితే లేదండి, కాస్త గరుకుగా ఉంది క్లాత్. సాఫ్ట్ క్లాత్ తీసేసుకోవాలి మీరు. ఇది నేను 2 లేయర్స్ పెట్టాను, ఒకటి 10 ఇంచెస్, ఒకటి 6 ఇంచెస్ అట్లా పెట్టాను. ముందుగా చూన్స్ తయారు చేసుకున్నానండి. చూన్స్ తయారు చేసేసుకొని ఈ 2 స్లీవ్స్ ఒక దగ్గర అటాచ్ చేసిన తర్వాత అప్పుడు స్ట్రైట్గా ఉండాలి పీస్ మాత్రం. అప్పుడు దీనికి ఇట్లా అటాచ్ చేసుకున్నాను. ఈ పైకి ఇట్లానే ఉంచాలి. కింది వైపు నుంచి జాయిన్ చేస్తే కనుక మనకు ఎక్కడెక్కడ ఈ స్టోన్స్ ఉన్నాయి, బిట్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. అందుకని ఓకేనా, ఇలాగా మెల్లిగా కుట్టుకుంటూ రావాలి. అలాగే ఒక 1/4 ఇంచు దూరంతో ఇంకొక కుట్టు కూడా వేస్తే మనకు ఈ నెట్ అనేది ఇటువైపు రాకుండా ఉంటుంది, అందంగా కనిపిస్తుంది. ఓకేనా. మనం బ్లౌజ్ను బట్టి ఎటువంటి స్లీవ్స్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది చూసుకోవాలి ఖచ్చితంగా. మనం డైరెక్ట్గా ఇట్లా మనం నార్మల్ హ్యాండ్ లాగా పెడితే మాత్రం అది ఫిట్టింగ్ బాగోదండి. ఇది చూసుకోండి. ఇదైతే మనకి ఇక్కడ మనం చూన్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది. వేసుకున్న తర్వాత మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట, ఎటువంటి అన్కంఫర్టబుల్ ఫీలింగ్ రాదు. ఓకేనా. ఒకవేళ ఐడియా యూజ్ అయింది అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీరు లైక్ చేసినట్టయితే కనుక యూస్ఫుల్ ఎవరికైనా అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా. ధన్యవాదాలు.